రంజాన్ క్రిస్మస్ కు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వానికి హిందువుల పండుగలకు ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారని ప్రశ్నించారు గోసామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. హైదరాబాద్ లో శ్రీరామనవమి రోజు శోభయాత్రకు సహకరించిన పోలీస్, మున్సిపల్, వాటర్ వర్క్ శాఖల అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. కొంతమంది పోలీసులు కావాలని రామ భక్తులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారన్నారు. కావాలనే యువతపై లాఠీ చార్జ్ చేసి శోభయాత్రలో అలజడి సృష్టించాలని చూశారని తెలిపారు. శోభయాత్రలో అత్యుత్సాహంగా ప్రదర్శించిన పోలీసుల ఆధారాలు తన వద్ద ఉన్నాయని, వారిపై ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని రాజాసింగ్ కోరారు. చాలా భవ్యమైన శ్రీరామనవమి శోభయాత్ర ఆకాశ్పురి హనుమాన్ మందిర్ దుల్పేట్ నుంచి ప్రారంభమై ఈ సంవత్సరం లాక్స్ ఆఫ్ రామ భక్తులు ఈ శోభయాత్రలో పాల్గొన్నారు. శోభయాత్ర మంచి జరగనికి మున్సిపల్ అధికారులు గాని, పోలీస్ డిపార్ట్మెంట్ గాని, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ గాని, అదే విధంగా ఎలక్ట్రానిక్ మీడియా గాని, ప్రింట్ మీడియా గాని అందరు కూడా చాలా మంచిగానే సహకారం చేస్తారు. ఎందుకంటే చాలా మంది ఇంట్లో కూర్చొని మీడియా పరంగానే శ్రీరామనవమి శోభయాత్ర ఏ విధంగా జరుగుతుంది వాళ్ళు చూస్తున్నారంటే అది మీడియా వల్లనే. అదే విధంగా పోలీస్ అధికారులు ఎక్కడెక్కడ బందోబస్తు చేయాలి, ఏ చౌరస్తాలో, ఏ మస్జిద్ కాడ, ఏ గుళ్ళు కాడ ఎంత ఫోర్స్ పెట్టాలి, ఆ మంచి ఫోర్స్ పెట్టి కూడా వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ చేయడానికి వాళ్ళు కూడా డే నైట్ పనిచేసినారు. వాళ్ళు కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు.